భారతీయుల జీవితంలో పొదుపు అలవాటు ఒక ముఖ్యమైన భాగం. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల నివేదికలో కూడా వెల్లడైంది. నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పొదుపు పరంగా భారతదేశం 4వ స్థానాన్ని పొందింది. అదే సమయంలో ఈ జాబితాలో చైనా అగ్రస్థానంలో ఉంది. ఎస్బీఐ నివేదిక ప్రకారం ప్రపంచ పొదుపు జాబితాలో చైనా, జపాన్, అమెరికా మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. భారత్ 4వ స్థానంలో నిలిచింది. చైనా అధిక పొదుపు రేటు దాని ఆర్థిక వృద్ధికి ప్రధాన ఆధారమని నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం భారతదేశ స్థూల దేశీయ పొదుపు 2021-2022లో జీడిపిలో 30%కి దగ్గరగా ఉంది. అయితే ఈ రేటు 2011-12లో 34 కంటే తక్కువగా ఉంది. 2020-21లో కోవిడ్ మహమ్మారి సమయంలో పొదుపులో క్షీణత ఉందని, కానీ ఇప్పుడు అది మెరుగుపడుతుందని నివేదిక పేర్కొంది. అయితే పొదుపు పెరగడానికి కారణాలు భారతీయ కుటుంబాల్లో ఆర్థిక భద్రత కోసం పొదుపుపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మధ్యతరగతి ఆదాయంలో పెరుగుదల పొదుపు ధోరణిని ప్రోత్సహిస్తుంది. డిజిటల్ ప్లాట్ఫామ్లు, సులభమైన పెట్టుబడి ఎంపికలు పొదుపులను ప్రోత్సహించాయి. చైనా అత్యధిక పొదుపు రేటు ఉండటమే కాకుండా దాని పొదుపులో ఎక్కువ భాగం ఉత్పాదక రంగాలలో పెట్టుబడి పెడుతుంది. దీని కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ నిరంతరం బలపడుతోంది. ఇదే విధంగా భారతదేశం తన పొదుపులను మరింత ఉత్పాదక పెట్టుబడుల వైపు మళ్లించాలి.